హెచ్ఎంపీవీ గురించి భయపడాల్సిన పని లేదని నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ అన్నారు. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్ అని చాలా వరకు తేలికపడుతుందని తెలిపారు. సాధారణంగా జలుబు చేసినప్పుడు తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ రవికుమార్తో దూరదర్శన్ యాదగిరి ప్రతినిధి శివశంకర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో హెచ్ఎంపీవీ వైరస్ ఎలా వ్యాపిస్తుంది, హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నపిల్లల్లో వ్యాధి ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుంది, ఈ విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ గారు. ఇది యూజువల్లీ ఒకరి నుంచి ఒకరికి రావటమే, ఇట్లా నోట్లో నుంచి ఉంటాయి. అక్కడి నుంచి తుమ్మినప్పుడో లేకపోతే దగ్గినప్పుడో ఫోమేట్స్ అంటాం, ఎయిర్లోకి వెళ్ళిపోతాయి. ఆ ఎయిర్ వేరే పిల్లలకి పెద్దవాళ్ళకి తీసుకుంటే ఆ మనుషులకి ససెప్టబుల్ ఉంటేనే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో జస్ట్ ఒక వైరస్తో 2 వైరస్తో తీసుకున్నంత మాత్రాన ఏమీ కాదు. అందుకోసం ఫస్ట్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా అని కేర్లెస్గా కూడా ఉండొద్దు. సో కేర్లెస్గా ఉండొద్దు అంటే ఏంది, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, వీలైతే పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలి, హాస్పిటల్స్లోకి బస్సుల్లోకి ఎక్కుతున్నప్పుడు మాస్కులు పెట్టుకోవాలి. సో దట్ ఈస్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ ఇట్లాంటి టైంలో ఉన్నప్పుడు ఇది ఒక ఆపర్చునిస్ట్ వైరస్. అంటే ఈ వైరస్ ఎప్పుడో నుంచో ఉంటుంది, కానీ వాళ్ళకి అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు కొద్దిగా ఫ్లేర్ అప్ అవుతాయి అన్నమాట. అంటే ఎక్కువ రీప్రొడ్యూస్ అవుతాయి, మల్టిప్లై అయిపోయి ఎవరో ఒకళ్ళు ససెప్టబుల్ క్యాండిడేట్కి అటాక్ చేస్తుంది. ఎవరు ససెప్టబుల్ క్యాండిడేట్స్ అంటే ఫస్ట్ చిన్నపిల్లలు. సెకండ్ ఏంటంటే ఒకవేళ చిన్నపిల్లల్లో ఏదైనా మందులు వాడుతున్న వాళ్ళు, స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉండి స్టెరాయిడ్స్ వాడుతున్నారు, వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎఫెక్ట్ అయితే తొందరగా రికవరీ కాదనమాట. ఏ లక్షణాలు ఉంటాయి అంటే సేమ్ లైక్ ఫ్లూ, కోవిడ్ లాగానే ఉంటుంది, లేకపోతే బర్డ్ ఫ్లూ లానే ఉంటుంది. సేమ్ ఫ్లూ, దగ్గు, రొంప, జలుబు అండ్ థ్రోట్ ఇరిటేషన్, ఫీవర్ ఉంటుంది. సో ఈ 3-4 ఉంటాయి. సో దీన్ని ఏమంటామంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో అందరికీ గొంతు నొప్పి ఉన్నట్లుగానే వీళ్ళకి కూడా ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రివెంట్. సింపుల్, నైట్ టైం పడుకునేటప్పుడు ఓరల్ హైజీన్, నోస్ హైజీన్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి 99% రాదు. ఖచ్చితంగా బ్రష్ చేసుకుని, కొద్దిగా నోరు ముక్కు క్లీన్ చేసుకుని, ఫేస్ అంతా క్లియర్ చేసుకుంటే ఈ మాయిశ్చర్ ఎక్కడ ఉంటుందో అక్కడ వైరస్ సెటిల్ అవుతుంది. సో నైట్లో పడుకునేటప్పుడు ఒకసారి వాష్ చేసి త్రో ఇట్ అవే, బయటకు తోసేయండి వైరస్ని. సో ఇది ప్రధానంగా లంగ్స్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అందుకోసం వీ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి పట్ల ఆందోళనలు అవసరం లేదని, భౌతిక దూరం పాటించి శానిటైజేషన్ కరెక్ట్గా చేస్తే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ చెప్తున్నారు. శివశంకర్, దూరదర్శన్, హైదరాబాద్.